ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానానికి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీరు అందిస్తున్నటువంటి ప్రోత్సాహం, మీ ప్రార్థన నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ అనుదిన వాక్య ధ్యానాల్ని సిద్ధపరచడానికి, మీకు అందించడానికి ఎంతగానో సహాయకరంగా ఉంది. కనుక అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, అనేకులకు దేవుని వాక్యాన్ని పంచడానికి దేవుడు తన సాధనంగా నన్ను వాడుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపా కనికరం గల దేవ, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, హెబ్రీ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో నేటి కొరకైనటువంటి వాక్యము హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని మొదటి 13 వచనాలు ధ్యానించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ 13 వచనాలు మీరు చదువుకుంటూ నేటి వాక్య భాగాన్ని మరొకసారి వింటే చాలా దీవెనకరంగా ఉంటుంది. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటంటే, ఈ హెబ్రీ పత్రికలో ఈ అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యంలో నుంచి పదే పదే జ్ఞాపకం చేయబడినటువంటి మాట, నేడు నీవు ఆయన స్వరాన్ని వినినప్పుడు నీ హృదయంను కఠినపరచుకునకూడదు. నేడు నీవు దేవుని స్వరాన్ని వింటే నీ హృదయాన్ని కఠినపరచుకునకూడదు. ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ పత్రిక రాస్తున్నటువంటి దైవజనుడు దేవుని వర్తమానాన్ని ఈ రీతిగా తెలియజేస్తున్నారు, దేవుని సందేశాన్ని ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని స్వరాన్ని విన్నటువంటి వారు, దేవుని అద్భుత కార్యములు చూసినటువంటి వారు, కానీ అయినను వారు తప్పిపోయినారు కనుక దేవుడిచ్చే నెమ్మదిని వారు పొందుకొనలేకపోయినారు, దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకొనలేకపోయినారు. హృదయంలో వారికి కలగబోతున్నటువంటి సంతోష సమాధానాలని వాళ్ళు అంగీకరించలేకపోయినారు. ఇప్పుడు దేవుని స్వరాన్ని విన్నట్లయితే, అంటే దేవుని స్వరాన్ని వినే సందర్భాలు ఏవి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినేవారమైతే, మన ప్రార్థన అంతా మాట్లాడడం అయితే వినడానికి ఎక్కడ అవకాశం ఉంది? ప్రార్థన అంటే మనమే దేవునితో మాట్లాడుతూ ఉన్నాం, మనకు కావాల్సినవి చెప్తా ఉన్నాం, మన అక్కర్లు చెప్తున్నాం, ముగించేస్తున్నాం. కానీ ఒకవేళ ప్రార్థన వినడం అయితే దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నామా? ఇది మొదటిది. రెండవది, దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడినటువంటి స్థితిలో ఉన్నామా? ఏదైనా తోటలో ప్రభుతో నడిచినటువంటి, దేవునితో నడిచినటువంటి ఆదామవ్వలు ఒకరోజు ప్రభు స్వరాన్ని విని భయపడి దాక్కున్నారు. అంటే ప్రభు స్వరాన్ని విని ఆయనకు ఎదురుపడగలిగేటువంటి స్థితిలో వారు లేరు. ఈ అనుదిన జీవితంలో ఎన్నో పనుల చేత బిజీగా ఉంటా ఉన్నాం. ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు, కుటుంబము, బాధ్యతలు, ఇవే కాకుండా మన చుట్టూ అల్లుకున్న అనేకం, బహుశా టీవీలు, మొబైళ్ళు, ఇంకా స్నేహితులు, ఈ రీతిగా ఎన్నో వాటి మధ్య ఉన్నటువంటి మనం ప్రభు మెల్లనైనటువంటి స్వరాన్ని గ్రహించగలుగుతా ఉన్నామా? ప్రార్థించినప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, స్నేహితుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, ఈ రీతిగా అనేక సందర్భాల్లో మనల్ని హెచ్చరించడానికి, మనల్ని దారి చూపించడానికి, మార్గనిర్దేశనం చేయడానికి, సరిచేయడానికి అనేక సందర్భాలలో ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆ మెల్లనైనటువంటి స్వరాన్ని వినగలిగే స్థితిలో మనమున్నామా? ఒకవేళ ప్రభు ఇస్తున్న సూచనలను, హెచ్చరికలు విని కూడా హృదయాన్ని కఠినంగా ఉంచుకునకూడదు. మనం గడిచిన లెంట్ కాలంలో 7 మాటల్లో 2వ మాట గురించిన ప్రస్తావన చాలామంది మాట్లాడతారు. అయ్యా, 2వ దొంగ దేవాలయంకి రాలేదు, చర్చ్కి రాలేదు, దశంభాగం ఇయ్యలేదు, బాప్తిస్మం తీసుకోలేదు, మెంబర్షిప్ లేదు, ఏది లేదు, కానీ పరలోక రాజ్యం వెళ్ళిపోయింది కదా. మేము కూడా చనిపోయేటప్పుడు అదే రీతిగా ప్రార్థన చేసుకుంటే సరిపోదా అని అంటారు అనేకులు. ప్రియమైన వారలారా, 2వ దొంగ జీవితంలో దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చినారు. తను చనిపోయే వరకు యేసు ప్రభుల వారిని కలుసుకోలేదు, కానీ చనిపోక ముందు ప్రభువుని కలుసుకున్నాడు కనుక అదే చివరి అవకాశమైంది. కానీ ఈ దినాన అనేకులమైన మనం ప్రతిదినం దేవుని యేసు ప్రభుల వారిని కలుసుకుంటున్నాం. వాక్యంలో, ప్రార్థనలో, దేవాలయంలో, కుటుంబ ప్రార్థనలో అనేక సందర్భాల్లో యేసు ప్రభుల వారిని కలుసుకుంటున్నాం. యేసు ప్రభుల వారిని కలుసుకొని కూడా ఆయన మాట వినకుండా హృదయాన్ని కఠినం చేసుకుంటే, మారకపోతే ఈ దినం అనేటువంటి మాట ఇక్కడ మరలా దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ దినం అంటే ఇదే దినం మన జీవితంలో ఉంది. రేపటి గురించినటువంటి విషయం మనకి ఎవ్వరికీ తెలియదు. రేపు ఏం జరగనయ్యిందో, ఏం దాచిపెట్టబడి ఉందో, ఏం సంభవించినయిందో ఎవరు ఎరగరు.
కనుక ఈ దినం ప్రభు హెచ్చరిక, యేసు ప్రభుల వారి మాటలు, యేసు ప్రభుల వారి ఆలోచనలు, తలంపులు మనల్ని సంఘర్షించితే, ఇఫ్ యూ ఆర్ ఎన్కౌంటర్ బై గాడ్స్ వర్డ్ టుడే, వీఆర్ నాట్ సపోజ్ టు నెగ్లెక్ట్ ఇట్. ఈ దినాన దేవుని స్వరం మనల్ని తాకితే, దేవుని స్వరం మన యొద్దకు వస్తే మనం నిర్లక్ష్యపరచకుండా దేవునిపై ఆధారపడాలి, దేవుని వైపు తిరగాలి. హృదయాన్ని కఠినపరచుకోకుండా తగ్గించుకొని ఇదే అనుకూలమైన సమయమని ప్రభు వైపు తిరిగి విశ్వాసము, విధేయత కలిగి ఉండాలి. ఇశ్రాయేలీలు తప్పిపోయినటువంటి ప్రాముఖ్యమైనటువంటివి విధేయత, విశ్వాసంలో పొరబడి దూరమైపోయినారు. కనుక విశ్వాసం, విధేయత కలిగి ప్రభువును వెంబడించే భాగ్యం పొందుటకు దేవుడు కృపను అనుగ్రహించిన గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా అందిన జీవితంలో మీరు తోడుగా ఉండి బలపరిచి వాక్యానుసారంగా జీవించి కృప దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి వారి అవసరతలు, అక్కర్లను తీరుస్తూ ఆరోగ్యం, బలం, మేలు, దీవెనలను అనుగ్రహించమని, వారి హృదయ వాంఛలు నెరవేర్చమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్.